కాబట్టి ఈ పునరుద్ధానానికి మనకి దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి పేర్లు ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. 20వ అధ్యాయం 5వ వచనంలో మొదటి పునరుద్ధానము అని. రెండవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో గనక మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో గనక మనం చూస్తే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చింది. కాబట్టి రెండవ పేరు ఏంటిదంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, జీవ పునరుద్ధానము అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మనం చదివితే, లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనం గనక మనం చదివితే, అక్కడ నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పారు. కాబట్టి మూడవదిగా ఉన్నటువంటి పేరేంటిదంటే నీతిమంతుల పునరుద్ధానము అనేది మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా కనుక మనం చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందక యాతన పెట్టబడి. కాబట్టి శ్రేష్టమైన పునరుద్ధానము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూస్తే అపోస్తలుల కార్యము 25వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుల కార్యము 25వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, అది కాదమ్మా, అపోస్తలుల కార్యాలు 25వ, సరే అది వదిలేసేయండి, దానికి మనం ఇక్కడ చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం ఇందాక మనం చూస్తూ వచ్చాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు కీడు పునరుద్ధానం. కాబట్టి ఐదవదిగా కీడు పునరుద్ధానము అనేది మనం చూస్తాం. కాబట్టి ఏ పునరుద్ధానాన్ని మనం ఆశపడతా ఉన్నాం? మేలు పునరుద్ధానమా, కీడు పునరుద్ధానమా? కీడు పునరుద్ధానము అంటే అగ్ని ఆరదు, పురుగు చావు. మేలు పునరుద్ధానం అంటే యుగాయుగాలు ఆ దేవుని సన్నిధిలో చేరి ఆయనను స్తుతిస్తూ గడిపేటటువంటిది మేలు పునరుద్ధానము అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఈ మొదటి పునరుద్ధానం చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసాం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులు నయ్యుందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమేలుదురు అనేది మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమేలుదురు. కాబట్టి ఈ మొదటి పునరుద్ధానములో ఎవరు పాలు పంపులు పొందుతారు అనేటటువంటిది కనుక మనం ఇక్కడ చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చదివితే, ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. కాబట్టి ఈ పునరుద్ధానములో ఏముంది అంట? తమ తమ వరస ఉంది అంట. తమ తమ వరస ఉంది. ఏంటిది ఆ వరస అంటే, మొదటిదిగా మొదటి వరుసలో ఎవరు బ్రతికించబడతారు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 20వ వచనం, ఇదే 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కాబట్టి మొదటి వరుసలో ఎవరు లేపబడ్డారు అంటే క్రీస్తు లేపబడ్డాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆయనను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో ఎన్నో వాడండి? మొదటివాడు. అంటే మొదటి వరుసలో ఎవరు లేపబడ్డారు అంటే క్రీస్తు లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఈ మాట చూస్తాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చూస్తే, సంగమను శిరస్సునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అనే మాట మనం చూస్తాం. ఆయన మృతుల్లో నుండి లేవటంలో ఆది సంభూతుడు. అదే విషయాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. మొదటి అధ్యాయము 5వ వచనంలో మనం చదివితే గనక ఇక్కడ వ్రాయబడతా ఉంది, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అనేది మనం చూస్తాం. కాబట్టి తమ తమ వరుసలో పునరుద్ధానములో తమ తమ వరుసలో ప్రతివారు కూడా లేపబడతారు. ఆ లేపబడే వారిలో మొదటి వరుసలో ఎవరు లేపబడ్డారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వరుసలో ఎవరు లేపబడ్డారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఎవరు లేపబడ్డారు అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనాన్ని కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, చూడండి, అక్కడ సమాధులు తెరవబడినను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. కాబట్టి రెండవ వరుసలో ఆయన లేచిన తర్వాత పాత నిబంధన భక్తులు లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వరుస ఎవరు అంటే పాత నిబంధన భక్తులు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము చూడండి. అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. రెండవ మాట అక్కడ వ్రాయబడి ఉంది ఏంటంటే, మొదట అనేటటువంటి
మాట. కాబట్టి ఆయన చెరను చెరగా పట్టుకొని పోయినట్లుగా మనం చూస్తాం. రెండవ వరుసలో పాత నిబంధన భక్తులు ఉన్నట్లుగా మనం చూస్తాం. మూడవ వరుస అనేది తర్వాత చూపిస్తాను. నాలుగవ వరుసలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివితే, 11వ అధ్యాయము 10వ వచనం గనక మనం చదివితే, ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే తర్వాత మనం గమనిస్తూ ఉన్నాం 11వ వచనం, అయితే 3 దినములన్నర పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను కనుక వారు పాదములు ఊని నిలిచి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే 3వ వచనం కనుక చూస్తే, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించారు. కాబట్టి ఆ యొక్క శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల పాటు వారు ప్రకటించిన తరువాత ఆ యొక్క రాజుల చేత లేదా అధికారుల చేత వారు చంపబడతారు. చంపబడినటువంటి తర్వాత 3.5 దినాల తర్వాత వాళ్ళు మరలా దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జీవాత్మ కలిగి వారు బ్రతుకుతారు అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 4వ వరుసలో ఎవరు బ్రతుకుతా ఉన్నారు అంటే, అక్కడ మనం గమనించింది ఏంటంటే ఆ ఇద్దరు సాక్షులు వారు బ్రతికినట్లుగా మనం చూస్తాం. అంటే మొదటి ఆ శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల తర్వాత వారు బ్రతికించబడినట్లుగా మనం చూస్తాం. 5వదిగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు గనక మనం గమనిస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి అనేది చూస్తాం. అందుకే 15వ అధ్యాయము 2వ వచనములో గనక మనం గమనిస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది నేను చూచితిని. ఒక్క నిమిషం అండి. వారు లేచినటువంటిది మనం చూస్తాం 15వ అధ్యాయమా, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి 2వ వచనం కరెక్టే. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మొగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వేణగులు గలవారై ఆ స్ఫటికపు సముద్రము యొద్ద నిలిచియుండుట చూచితిని. అంటే వీరెవరు అంటే, ఆ యొక్క మహాశ్రమలలో నుండి జయ జీవితము పొందినటువంటి యూదులు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 5వదిగా 6వ వరుసలో ఎవరు లేస్తారు అంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం గనక మనం చూస్తే, అక్కడ మనం చూస్తాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పాను,
వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనినటువంటి వారు అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 6వ వరుసగా ఆ యొక్క 3.5 సంవత్సరాల కఠినమైన శ్రమల తర్వాత, మహాశ్రమల తర్వాత లేచినటువంటి వారు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. 7వదిగా ఎవరు అంటే మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. 7వ వరుస ఎవరు అంటే ఆయన యొక్క సంఘము అనేది మనం అక్కడ చూస్తాము. ఆయన యొక్క సంఘం. అయితే 3వ వరుస ఎవరు అంటే మనం చూస్తా ఉన్నాం. చూడండి, తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక మనం గనక గమనిస్తే, తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే గనక, తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము గనక మనం చదివితే గనక అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి 3వ వరుస ఎవరు అంటే అప్పటి వరకు మొదటి పునరుద్ధానముకి వరకు అంటే 1000 ఏండ్ల పాలన ఆరంభానికి ముందుగా ప్రభు తన యొక్క వేవేల దూతలతో కూడా భూమి మీద ఉన్నటువంటి తన భక్తులను కొనిపోయేదాని కొరకై రాబోతా ఉన్నటువంటి ఆ సమయంలో ఎవరైతే సజీవులుగా ఉంటా వచ్చారో, అంటే ఇప్పుడు సజీవులుగా ఉన్నటువంటి మనమే ఆ 3వ వరుస అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇక్కడ ప్రశ్న ఏంటిది అంటే మొదటి పునరుద్ధానమందు పాలు కలిగినటువంటి వారు ధన్యులు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందేదాని కొరకై వాని వరుస చొప్పున ప్రతివాడు కూడా లేపబడును అనేటటువంటి మాట మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో మనం 23వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. అయితే ఆ వాని వరుసలో అనగా ఆ వరుసలో నీవు కూడా చేర్చబడి ఉన్నావా లేవా అనేది ప్రశ్న. వాని వరుసలో నేను చేర్చబడాలి అంటే మనం కలిగి ఉండాల్సింది ఏంటిది అంటే ప్రభు యొక్క రక్తము ద్వారా కలిగినటువంటి క్షమాపణ మనం కలిగి ఉండటము ద్వారా, అంటే పాప క్షమాపణ, మారు మనసు అనుభవం నేను కలిగి ఉండటము ద్వారా మన వరుసలో మనము బ్రతికించబడి ఆ పునరుద్ధానములో పాలు పంపులు పొందటము ద్వారా ధన్యులము కాగలుగుతాం.
అంత మాత్రమే కాకుండా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తూ వచ్చాం. ప్రకటన గ్రంథము మనం చూస్తూ వచ్చాం. మొదటి పునరుద్ధానమందు పాలు పొందగలిగిన వారు ధన్యులు అనేటటువంటి ఆ మాట ఎక్కడండి మనం చూసింది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, వారు ఎలాంటి వారంట? పరిశుద్ధులునయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అంటే అగ్నికి అధికారము లేదు. అంతేకాకుండా వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమేలుదురు. కాబట్టి ఈ మొదటి పునరుద్ధానములో వాని వరస చొప్పున పునరుద్ధానులైనటువంటి వారు క్రీస్తుకును దేవునికిని యాజకులై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు. అట్టి ధన్యకరమైన స్థితి పొందేదాని కొరకై నీ వరసలో నీవు ఉన్నావా లేదా? ఒకవేళ లేకపోతే ప్రభు సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ నీవు ఇంకా పాపక్షమాపణ మారు మనసు అనుభవం పొంది ఉండకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు. నా వరుసలో నేను పునరుద్ధానంలో పాలపంపులు పొంది క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేసేదాని కొరకై నన్ను సిద్ధపరచు అని ప్రభును బ్రతిమాలితే ప్రేమ కలిగిన ఆ దేవుడు నిన్ను క్షమించేదాని కొరకై ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఒకవేళ నీవు రక్షించబడి కూడా తగినటువంటి రీతిగా సిద్ధపడి ఉండకపోతే, ప్రభా సిద్ధపడి లేనయ్యా, నన్ను క్షమించు అంటూ మనల్ని మనం పరీక్షించుకొని తగిన సిద్ధపాటు